ప్రసక్తే లేదు సార్. ప్రకాష్ రెడ్డితో ఏదైనా సమస్య ఉంటే ప్రకాష్ రెడ్డి చూసుకోమని చెప్పండి. ప్రకాష్ రెడ్డితో మాత్రమే చూసుకోమండి. రెడ్ల గురించి మాట్లాడతాడు, కుటుంబాల గురించి మాట్లాడతాడు, కుటుంబానికి ఇంటి దగ్గరికి వస్తానని మాట్లాడతాడా? అంత వీరుడా? ఏమన్నా బొబ్బిలి వీరుడు అనుకుంటానాడా అతను? మీ దగ్గర మాట్లాడాలి కాబట్టి మీరు మా దగ్గర సార్, నేను మీ దగ్గరకు వస్తే ఆచి చికెన్ మసాలా సార్ అంటే వాడు ఎవడో వచ్చి దాడి చేస్తే మేము కొట్టించుకొని ఊరికే కూర్చోవాలా? ఒక్క నిమిషం సార్. మరి ప్రకాష్ రెడ్డి మీరున్నారు కదా సార్, ప్రకాష్ రెడ్డిని ఇంత మాట మాట్లాడిన వ్యక్తుల మీద మీరు సుమోటోగా ఎందుకు కేసు బుక్ చేయలేదు? మేము ఇవ్వాల్సిన పని నేను ఇచ్చిన మేము కంప్లైంట్ ఇచ్చినాము, అడిషనల్ ఎస్పీ గారిని కలిసినాము, కంప్లైంట్ చేసినాము కూడా. ఏం చేస్తున్నారు మరి దాని గురించి? సార్ మేము రాజకీయంగానే మేము ప్రజాస్వామ్యబద్ధంగానే పోరాడాలనుకున్నాము. దయచేసి మమ్మల్ని ఇంతకంటే కూడా ఇరిటేట్ చేయొద్దండి సార్. ప్రొటెక్షన్ సార్ మాకు ఎవరి ప్రొటెక్షన్ వద్దు సార్, మాకు వద్దు సార్. మాకు ప్రకాష్ రెడ్డి గారు చెప్పేది సార్ మా ప్రొటెక్షన్ కాదు సార్, మా ప్రొటెక్షన్ కోసం సార్ మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకునే ధైర్యం ఉంది కాబట్టి మేము ఇంత దూరం పోరాడుతున్నాం సార్. మమ్మల్ని మేము మాత్రమే ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం సార్, మేము చేసుకోగలుగుతాం సార్. మా మీద మీరు ఇంత దయ చూపించినందుకు మీకు సర్వదా కృతజ్ఞత. మాకు పోలీసు వాళ్ళకి సర్వదా అన్నా మీరందరూ ఉండారన్నా. అన్నా మిమ్మల్ని మాట్లాడాలనే ఉద్దేశం కూడా నాకు లేదన్నా. మా ఫ్రస్ట్రేషన్ మాకుంది. మమ్మల్ని ఇంత నేనేం మాట్లాడుతున్నాను, ఇన్ని మాటలు మాట్లాడినప్పుడు ఎందుకు వాళ్ళని అవాయిడ్ చేయలేదు? ఎందుకు అవాయిడ్ చేయలేదు? పబ్లిక్ మీటింగ్ లో మైక్ దొరికితే పిచ్చి కుక్కలు మాట్లాడితే ఎట్లట్లే అట్లా మాట్లాడతారా? ఇంటి దగ్గరకు వస్తానని మాట్లాడతారా? రాజకీయంగా ఎదుర్కోవాలంటే రాజకీయ రణంగం ఎదుర్కోండి. మీరు కుటుంబాల జోలికి వస్తారా? ప్రకాష్ రెడ్డి ఇన్ని రోజులు నీ ఇంటికి వస్తానని ఏ రోజన్నా మాట్లాడాడా? అంటే వ్యక్తిత్వ హననం చేస్తారా? మా మనోభావాలను దెబ్బతీస్తారా? మేము ప్రజాస్వామ్యంలో లేమా? మేము పాకిస్తానీయులమా సార్? పాకిస్తానీయులమా? మీరు కూడా అట్లే చేస్తారు. మా కార్యకర్తలు నాయకులు రాకుండా ఎట్లా వస్తారు సార్? ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నప్పుడు కనీసం మా ప్రొటెక్ట్ చేసుకోవడానికి మాకు ఎవరి మీద నమ్మకాలు లేవు. ఎవరు మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారని నమ్మకం లేదు. మీరు ఇస్తామంటున్నారు, సంతోషం, మీరు కాదనట్లేదు. మాకు నమ్మకాలు లేవు సార్, వ్యవస్థ మీదనే నమ్మకం లేకుండా అయిపోయింది. అట్లాంటప్పుడు మేము కూడా మా సొంత వ్యక్తిగత భద్రత మేము చూసుకోవాలి కదా. ఆచి చికెన్ మసాలా